వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈ రోజు మనం చూడబోతున్నాం మారుతి సుజుకి ఫ్రాంక్స్ కార్ అయితే మన ముందు ఉంది. సో మినీ ఎస్యూవీ లా కనిపించే ఈ కార్ ని ఈ రోజు మనం చూడబోతున్నాం. సో దీని ఎక్స్టీరియర్ పార్ట్ వచ్చేస్తే పెద్దగా క్రోమ్ ఎలిమెంట్స్ అయితే ఏం యూజ్ చేయలేదు. చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి సుజుకి బ్యాడ్జింగ్ తోటి ఉంది. మనకి కింద బంపర్ వచ్చి అంతా బ్లాక్ ప్లాస్టిక్ తోటి యూజ్ చేశారు. కింద స్కిడ్ ప్లేట్ వచ్చి గ్రే కలర్ తో యూజ్ చేయడం అయింది. ఇది కూడా ప్లాస్టిక్ తోటి యూజ్ చేశారు. ఇండికేటర్ లైట్స్ కనిపిస్తున్నాయి. మనకి హెడ్ ల్యాంప్ కనిపిస్తుంది. ఫాగ్ ల్యాంప్ అయితే ఏం లేదు. దీనికి చిన్న ప్లాస్టిక్ అనేది యూజ్ చేశారు. ఇదంతా బాడీ కలరే ఉంది. అంటే బాడీ ఎలా అయితే ఉందో అదే ఇచ్చారు. అంటే అవుట్ లైన్ అయితే ఏం క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేయలేదు. సో ఇది ఫ్రంట్ లుక్ చాలా సింపుల్ గా ఉంది చూడడానికి అయితే. ఇంకా సైడ్ వ్యూకి వచ్చేద్దాం. ఇంకా టైర్ విషయానికి వస్తే 195/60 R16 ఇంచ్ టైర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ లో అయితే డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. బ్యాక్ మాత్రం డ్రమ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇండికేటర్ ల్యాంప్ ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ బాడీ క్లాడింగ్ అయితే ప్లాస్టిక్ బ్లాక్ యూజ్ చేశారు. కార్ అయితే మనకి బ్లూ కలర్ లో ఉంది. సో దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 7,52,000 నుంచి ఈ ఫ్రాంక్స్ కార్ అయితే అవైలబుల్ గా ఉంది స్టార్టింగ్ ప్రైస్. సో ఇందులో వేరియంట్స్ అయితే చాలా ఉన్నాయి. దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలనేది మనం చూస్ చేసుకోవచ్చు. సైడ్ మిర్రర్ కి వచ్చేసరికి బ్లాక్ ఇచ్చారు. బాడీ కలర్ అయితే బ్లూ ఉంది. ఇది బ్లాక్ ఉంది. హ్యాండిల్ కి వచ్చేసరికి సెన్సార్ హ్యాండిల్ కాదు, క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది. హ్యాండిల్ కి మనకి డిఫరెంట్ గా కనిపిస్తుంది బాడీ కలర్ కాకుండా. సో రూఫ్ రైలింగ్ కూడా ఇచ్చారు బ్లాక్ కలర్ ప్లాస్టిక్ తోటి. బట్ పైన డోర్ కి అయితే మాత్రం చిన్న క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. లుక్ వైజ్ కోసం హ్యాండిల్ అండ్ చిన్న స్లీక్ గా కనిపిస్తుంది కదా, ఇది క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. షార్క్ యాంటీనా పైన చూస్తాం. మళ్ళీ షార్క్ యాంటీనాకి వచ్చేసరికి బాడీ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, అదే షార్క్ యాంటీనా ఇవ్వడం జరిగింది. బాడీ అంతా కూడా ప్లాస్టిక్ తో యూజ్ చేశారు. బాడీ క్లాడింగ్ అంతా దీనికి కూడా చిన్నది క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. ఎందుకంటే దీని లుక్ వైజ్ కొంచెం పెంచడం కోసం మాత్రమే ఇలా యూజ్ చేయడం జరిగింది. మనకి ఈ సైడ్ ప్రొఫైల్ చూస్తుంటే బెలానోలా కనిపిస్తుంది, బట్ కాదు. అలా కనిపించకుండా ఉండడం కోసమే కొంచెం బాడీ క్లాడింగ్ అనేది యాడ్ చేయడం జరిగింది ఈ కార్ లో. ఇక్కడ క్వార్టర్ విండో కూడా చూస్తున్నాం మనం. సో బ్యాక్ రేర్ వ్యూకి వచ్చేస్తే బ్యాక్ ఇండికేటర్స్ అండ్ బ్యాక్ ల్యాంప్ అయితే చూస్తున్నాం కదా. రిఫ్లెక్టర్స్ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాయి. సెన్సార్ మాత్రం ఇక్కడ 4 సెన్సార్ ఇచ్చారు. ఇది బ్యాక్ వ్యూ కెమెరా ఒకటి అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి. అండ్ సేమ్ బంపర్ మనకి ఇక్కడ సిల్వర్ కలర్ తో యూజ్ చేయడం జరిగింది. చాలా ఇఫ్ యూ డోంట్ మైండ్ చాలా డెలికేట్ గా ఉందని చెప్పాలి. నేను ఇలా టచ్ చేస్తే కూడా సో ఊగుతుంది. సో ఓకే, నో కామెంట్స్. ఎయిర్ స్పాయిలర్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ మౌంటెడ్ ల్యాంప్ కనిపిస్తుంది. డీఫాగర్ లైన్స్ ఉన్నాయి, బట్ వైపర్ అయితే లేదు ఇక్కడ. సో వర్షం పడితే ఏంటి పరిస్థితి నన్ను అడగండి. సుజుకి ఇక్కడ బ్యాడ్జింగ్ ఉంది క్రోమ్ ఎలిమెంట్ తోటి. సో టైల్ గేట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. బూట్ స్పేస్ ఎంత ఉంది ఏంటనేది టైల్ గేట్ ఓపెన్ చేద్దాం. సో హైడ్రాలిక్ టైల్ గేట్ ఇచ్చారు. పార్సిల్ ట్రే ఉంది. 308 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఉంది. సఫిషియంట్ బూట్ స్పేస్ అని చెప్పుకోవాలి. పార్సిల్ ట్రే తీసేస్తే ఇంకా ఎక్కువ కూడా పడతాయి. స్పేర్ టైర్ కూడా మనకి R16 ఇవ్వడం జరిగింది. సో కొత్త టైర్ ఎలా మెల్లమెల్ల మెరిసిపోతుందో అండ్ గ్రీజీగా కూడా ఉంది. చిన్న టూల్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. బూట్ స్పేస్ లో ల్యాంప్ ఉందా అని చూద్దాము. యాక్చువల్ గా ల్యాంప్ అయితే ఏం లేదు. జస్ట్ టై చేసుకోవడానికి స్లాట్స్ ఇచ్చారు. ఇక్కడ టై చేసుకోవచ్చు. లగేజ్ అటు ఇటు కదలకుండా ఉండాలంటే టై చేసుకోవడానికి అయితే హుక్ ఇచ్చారు. వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఈ కారు నాకు రివ్యూకి ఇచ్చారు. సో ఈ రోజు నేను కారు డ్రైవ్ కూడా చేసి చూపించబోతున్నాను. అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది పర్సనలీ. సో నార్మల్ గా చూస్తాం కదా, ఇక్కడ చిన్న ల్యాంప్స్ అయితే ఇస్తుంటారు. అలాంటిది అయితే లేదు. క్లోజ్ చేసేద్దాం డోర్. ఇది పట్టుకొని క్లోజ్ చేయొచ్చు, బట్ నాకు స్కిడ్ అవుతుంది. కరెక్ట్ గా చెప్పాలంటే గ్రిప్పీగా లేదు. మామూలుగా ఇలా హ్యాండిల్ ఉంటే గ్రిప్ పట్టుకోవడానికి ఉంటుంది. సో ఇలా లాగుతున్నప్పుడు ఏంటంటే నా చెయ్యి అయితే జారిపోతుంది, చూస్తున్నారు కదా. సో కొంచెం గట్టిగా పట్టుకొని లాగాల్సి వస్తుంది. దీని బదులు హ్యాండిల్ ఇచ్చుంటే బాగుండదు నా పర్సనల్ ఫీలింగ్. ఇది విషయం. ఫ్రాంక్స్ అని క్రోమ్ ఎలిమెంట్ తోటి కనిపిస్తుంది మనకి. ఫ్యూయల్ వచ్చి మనకి పెట్రోల్ ట్యాంక్ ఇండికేట్ చేస్తుంది. పెట్రోల్ ట్యాంక్. దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 37 లీటర్స్ ఉంది. మైలేజ్ 26 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుంది. ఎక్స్టీరియర్ అయితే ఇలా ఉంది. సో ఇంటీరియర్ పార్ట్ కి వెళ్ళి చూసేద్దాం. సీట్ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం రండి. సో ఇప్పుడు మనం డ్రైవర్ సీట్ కి వచ్చేసాం. డ్రైవర్ సీట్ లో చూస్తున్నట్టయితే డోర్ ఓపెన్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటే కంప్లీట్ గా 90 degrees లో అయితే ఓపెన్ అవట్లేదు. సో మేబీ ఇది 70 degrees లో ఓపెన్ అవుతుండొచ్చు. సో బట్ ఎక్కడానికైతే కంఫర్ట్ గానే ఉంది. ఇది కూడా డ్యూయల్ కలర్ లో ఉంది. జస్ట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం జరిగింది. ఇదంతా అయితే హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇక్కడైతే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేయడం జరిగింది. డోర్ లాక్, విండో లాక్, అన్లాక్ బటన్స్ ఉన్నాయి. చైల్డ్ లాక్ ఉంది అండ్ డోర్ హ్యాండిల్ అయితే బ్లాక్ ఇచ్చారు. చిన్నది డ్రైవర్ సీట్ కి మాత్రం కొంచెం
గ్రే కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అవుట్లైన్ హ్యాండిల్ దగ్గర కొంచెం అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి. యాజ్ యూజువల్ బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్ కనిపిస్తుంది ఇక్కడ. సో డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉందనేది చూద్దాం. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ కి మూవ్ చేసుకోవచ్చు సీట్ అనేది. సో బ్యాక్ లాగాను, సో ఫ్రంట్ ఎంత బ్యాక్ వెళ్ళిపోతుంది అంటే డ్రైవింగ్ చేయనప్పుడైతే ఎంత బ్యాక్ వెళ్ళి ఆరాంగా లెగ్స్ అయితే చాలా సరిపోతుంది, రిలాక్స్గా పడుకోవచ్చు. ఇంత ఫ్రంట్కి కూడా వచ్చింది. సో హైట్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు సీట్కి, బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది మాన్యువల్గా. ఇది స్టీరింగ్ కూడా అడ్జస్ట్మెంట్ కాదు, కిందకు ఉన్నట్టుంది. బయట నుంచి కార్ చూస్తే చెప్పాను కదా మినీ ఎస్యూవీ లాగా లుక్ అనిపిస్తుందని, బట్ కార్లో కూర్చుంటే మాత్రం చాలా కిందకుంది. అంటే సిడాన్లో కూడా ఇంత కిందకుంటుందా డౌటే, మర్చిపోయాను. ఓకే, సో అలా అనిపిస్తుంది. ఇక్కడ మనకి బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవడానికి, ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి బటన్స్ ఇచ్చారు. ఇది ఆఫ్, ఇది స్కిడ్ అవ్వకుండా హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్స్, ఏసీ వెంట్స్, ఇక్కడ ఏసీ వెంట్స్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. స్టీరింగ్ వచ్చేసి మనకి సాఫ్ట్ టచ్ అయితే లేదు, అలా అని హార్డ్ గా కూడా లేదు. అంటే సాఫ్ట్ టచ్ కాదు, హార్డ్ గా కాదు, ఓకే కంఫర్టబుల్ స్టీరింగ్ ఉంది. ఇక్కడ సుజుకి లోగో ఉంది క్రోమ్ ఎలిమెంట్ తోటి. వైపర్ కంట్రోలర్స్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి. ఇది హెడ్ ల్యాంప్ కంట్రోలర్స్ అన్నమాట ఇక్కడ ఉన్నాయి. సో మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కి వచ్చేసరికి క్లస్టర్ కంప్లీట్ కి అనలాగ్ క్లస్టర్ ఇది చూస్తాం కదా, సైడ్ కూడా అనలాగ్ క్లస్టర్ ఉంది. మిడిల్ లో మాత్రం డిజిటల్ క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. మిడిల్ లో మనకి ఫ్యూయల్ ట్యాంక్ కానీ టార్క్ కానీ ఇవన్నీ మిడిల్ లో చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి, స్క్రీన్ ఉంది. ఇది 9" స్క్రీన్ వస్తుంది మనకి. దీని వేరియంట్ ని బట్టి స్క్రీన్ సైజ్ కూడా మారుతూ ఉంటుంది. సో ఇది అయితే టచ్ స్క్రీన్ కంప్లీట్ గా. ఇది 360 కెమెరా అయితే కాదు, రేర్ లో మాత్రం కెమెరా ఉంది. సో పార్కింగ్ అప్పుడు కానీ రివర్స్ తీసుకోవాలన్నప్పుడు కానీ అది ఉపయోగపడుతుంది. ఇది పార్కింగ్ ఇండికేటర్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్స్, అప్ అండ్ డౌన్ బటన్స్, ఏసీ, ఆటో, ఫ్రంట్ కి రేర్ కి ఏసీ పాయింట్స్ కంట్రోలర్. మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. కస్టమర్ ఇది సపరేట్ గా పెట్టుకున్నట్టున్నారు. ఇది 12 volts ఛార్జింగ్ పాయింట్స్. ఇది కూడా బాగుంది చూసారా, ఇది ఇలా పెట్టేసుకుంటే ఏ పిన్ అయినా పెట్టుకోవచ్చు మనకి. సో ఇక్కడ 2 cup హోల్డర్స్ ఉన్నాయి, గేర్ లివర్ అండ్ హ్యాండ్ బ్రేక్. ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అయితే ఏం కనిపించట్లేదు. సీట్ అడ్జస్ట్మెంట్ మాత్రం బ్యాక్ కే ఉంది. సో ఆర్మ్ రెస్ట్ లేదు. ఇక్కడ చిన్న స్లాట్, ఇది ఫోన్ పెట్టుకోవడానికి, కీస్ పెట్టుకోవడానికి, వాట్ ఎవర్. సో ఇది గ్లో బాక్స్, సఫిషియంట్ గ్లో బాక్స్, సఫిషియంట్ కాదు పెద్దగానే ఉంది గ్లో బాక్స్. పైన ఫైల్స్ పెట్టుకోవడానికి చిన్నది ఇస్తుంటారు కదా, అలా అయితే ఏం లేదు. ఏసీ వెంట్ అక్కడ ఒకటి ఉంది అడ్జస్టబుల్. ఫ్రంట్ లో మనకి క్యాబిన్ చూస్తున్నట్టయితే డ్యూయల్ కాదు, ఒక 4 కలర్స్ యాడ్ అయి ఉంది. క్యాబిన్ మాత్రం స్టైలిష్ లుక్ పెంచడం కోసం అని చెప్పి 4 కలర్స్ యూజ్ చేసి ఇచ్చారు. ఇది మ్యాటి ఫినిష్ ఉంది, ఇది గ్లాసీ ఉంది, గ్రే కలర్స్ 2, వైన్ అండ్ బ్లాక్. కో ప్యాసింజర్ డోర్ కూడా చూస్తాం కదా, డోర్ ఓపెన్ హ్యాండిల్ ఉంది కదా, దానికి అవుట్ లైన్ అంతా కూడా గ్రే కలర్ ఇవ్వడం జరిగింది. సో సేమ్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. పవర్ విండో బటన్ అక్కడ కనిపిస్తుంది, వైన్ కలర్ తో సాఫ్ట్ టచింగ్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు, సాఫ్ట్ టచ్ కాదు. అక్కడ మాత్రం ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రంట్ చూసినట్టయితే డ్రైవర్ సీట్ కానీ ఫ్రంట్ క్యాబిన్ గానీ ఇలా ఉంది. లెగ్ రూమ్ అయితే చాలా బాగుంది ఫ్రంట్ లో కూడా. ఈ సీట్ అయితే బ్యాక్ కి తీసారు కాబట్టి అలా అనిపిస్తుంది. కొంచెం ఫ్రంట్ కి లాగినా కూడా ఫుడ్ స్పేస్ కూడా బాగానే ఉంది. బ్యాక్ సీట్ కి వెళ్ళి చూసేద్దామా కంఫర్ట్ ఎలా ఉంది, మనకి ఎంత స్పేషియస్ గా ఉంది బ్యాక్ రో లో కూర్చోడానికి అనేది. రండి. సో మనకి డోర్ ఓపెన్ చేయగానే ఇది కూడా చిన్న డ్యూయల్ కలర్ అయితే కనిపిస్తుంది. ఇదంతా బ్లాక్, సాఫ్ట్ టచ్ తోటి కనిపిస్తుంది, వైన్ కలర్ తోటి. క్రోమ్ ఎలిమెంట్ అయితే కాదు, ప్లాస్టిక్ యూజ్ చేశారు. హ్యాండిల్ అండ్ విండో లాక్. ఇది బాటిల్ హోల్డర్ ఇక్కడ ఉంది. పెద్ద స్పీకర్ ఒకటే ఉంది డోర్ లో. డోర్ ఓపెన్ చేయగానే నెక్సాన్ కనిపిస్తుంది లైట్ తోటి. నైట్ టైం అయితే విజువల్ చాలా బాగా కనిపిస్తుంది డే టైం కన్నా. ఫ్రంట్ సీట్ అయితే మనకి ఇంత బ్యాక్ వచ్చేసింది. అంటే ఫ్రంట్ వాళ్ళ కంఫర్ట్ కోసం ఇంత బ్యాక్ జరిపారు అనుకోండి, స్టిల్ మనకి లెగ్ రూమ్ అయితే చూసారా ఇంత స్పేషియస్ గా ఉంది, చాలా స్పేషియస్ గా ఉంది. అంటే నా హైట్ కి అయితే ఎంత ఉంది, 6 feet అయితే కొంచెం కంజెస్టెడ్ గా అయితే కాదు, సరిపోతుంది. అంటే ముందుకు జరిగి చూద్దాం. సో ఇంకా ఉంది చాలా. అంటే నాకు తెలిసి సీట్ మోడల్ అలా ఇచ్చినట్టున్నారు, చాలా కంఫర్ట్ గా ఉంది. సిట్టింగ్ పొజిషన్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు, హైట్ వైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సపోర్ట్ అయితే రిక్లైనర్ కంఫర్ట్ ఉంది, చాలా రిలాక్సింగ్ ఉంది. బట్ థై సపోర్ట్ అయితే చూస్తే థై కొంచెం సీట్ తక్కువ ఉంది, ఇంకొంచెం లెంత్ ఉంటే మేబీ బాగుండేమో సపోర్ట్ కి. లాంగ్ డ్రైవ్ లో, దట్ స్పెషల్లీ లాంగ్ డ్రైవ్ లో ఎక్కువసేపు కూర్చోడానికి ఇంకొంచెం సీట్ ముందుకుంటే బాగుండు అనిపిస్తుంది. బట్ స్టిల్ ఓకే. అలా అన్నానని మళ్ళీ తిరుకోకండి, స్టిల్ ఓకే అన్నానంటే కొన్ని కావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి, ప్రైస్ తక్కువ ఉంది. సో ఈ ప్రైస్ లో మనం ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నామంటే చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అలాంటప్పుడు ఇలాంటివి కొంచెం అడ్జస్ట్ అవడంలో తప్పలేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే లెగ్ సపోర్ట్ లేదు కదా,
మంచిగా మాటం వేసుకొని కూర్చోండి, ఎవరు వద్దన్నారు, మన కారు మన ఇష్టం. సో ఇలా మాటం వేసుకొని కూర్చొని అడ్జస్ట్ అయిపోవచ్చు. సీట్ అయితే 60-40 రేషియోలో ఫోల్డ్ అవుతుంది. అండ్ 3 passenger కి సీట్ బెల్ట్ ఇచ్చారు అండ్ 3 passenger కి హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ ఇచ్చారనమాట. సో ఇది నాకు బాగా నచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద కార్లో కూడా చూస్తాం, బ్యాక్ రేలో కూర్చున్న మిడిల్ పర్సన్ కి ఎవరైతే ఉంటారో ప్యాసింజర్ కి వాళ్ళకైతే హెడ్ రెస్ట్ ఇవ్వరు. పాపం అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది. బట్ ఆ అన్యాయం అయితే ఇందులో జరగలేదు. ఇక్కడ కూడా చిన్న హెడ్ రెస్ట్ ఇచ్చారు. ఒకసారి కూర్చొని చూద్దాం ఎలా ఉంది. ఓకే, అది కూడా అడ్జస్టబుల్ అండి, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. ఇక్కడ చిన్న పిల్లలు కూర్చున్నా కూడా సరిపోతుంది. ఓకే, చాలా కంఫర్ట్ గా ఉంది. నాకైతే చూడండి, నా హైట్ కి అండ్ నా నెక్ కి బాగా సరిపోతుంది. చాలా రిలాక్స్ గా కూర్చోవచ్చు, బాగుంది. అండ్ సీట్ కూడా డ్యూయల్ కలర్ తో ఇచ్చారు. బ్లాక్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ తోటి ఉంది. సీట్ కూడా 3 passenger కి సీట్ బెల్ట్ ఇచ్చారు. ఏసీ స్లాట్ లేదు, ఫ్రంట్ నుంచి ఏసీ రావాల్సిందే. బ్యాక్ కి ఫోల్డబుల్ హ్యాండిల్స్ ఇచ్చారు. బ్యాక్ క్యాబిన్ ల్యాంప్ ఇచ్చారు. సెంటర్ లో ఉంది ఈ ల్యాంప్ అనేది. 12 volts ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పెట్టుకోవడానికి చిన్నవి లైక్ కీస్, లైక్ చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి చిన్న స్లాట్ ఇచ్చారు. ఇది బ్యాక్ స్పేస్ అయితే చాలా బాగుంది అనటానికి కాదు, ఉన్నంతలో అంటే మన బడ్జెట్ వైజ్ చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. బడ్జెట్ పరంగా చూస్తే కుషనింగ్ కానీ మరి అంత సాఫ్ట్ కాదు అండ్ అలా అని హార్డ్ గా కూడా లేదు, మిడ్ లో ఉందన్నమాట. సో కంఫర్టబుల్ గానే ఉంది, లాంగ్ డ్రైవ్ కూడా. సో ఈ మిడిల్ లో ఉన్నది కొంచెం ఎంబోజ్ గా ఉంది సీట్. కారు డ్రైవ్ చేసి చూపించబోతున్నాను అనే ఎక్సైట్మెంట్ ఉంది, చూసారా, చాలా బాగుంది. సో డ్రైవ్ స్టార్ట్ చేసే ముందు సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ సేఫ్ గా డ్రైవ్ చేయాలి కదా, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మాకు తెలియదు మరి అనకండి, అందరికీ తెలుసా, నాకు తెలుసు. నేను సీట్ బెల్ట్ పెట్టుకోగానే కింద కామెంట్స్ వస్తాయి మా తెలుదు మరి అని. సో తెలిసినా కూడా చెప్పడం నా బాధ్యత. సో చెప్పాను. నిజం చెప్పండి, ఎంతమంది సీట్ బెల్ట్ పెడతారు? పోలీస్ వాళ్ళని అక్కడ చూడగానే పెడతారు కదా, నాకు తెలుసు. దీనికి డమ్మీస్ కూడా వచ్చేస్తున్నాయి మార్కెట్ లో, అది పెట్టేసి ఆరాంగా సీట్ బెల్ట్ తీసేస్తారు. సో అలా మాత్రం చేయకండి, ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టండి. ప్యాసింజర్స్ అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టండి. అది పెట్టకపోవడం వల్ల నా ఫ్రెండ్ కి చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయింది. సో నాకు తెలుసు, అందుకని చెప్తున్నాను, సీట్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. సో ఇప్పుడు డ్రైవ్ చేసేద్దాం రండి, ఇంకెందుకు ఆలస్యం. ఓకే, డ్రైవ్ స్టార్ట్ చేసాం. సో డ్రైవింగ్ లో చూద్దాం కార్ కంఫర్ట్ ఎలా ఉందో ఏంటో. రండి, వచ్చేయండి. పికప్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడే అప్ ఎక్కాను. వైజాగ్ రోడ్స్ అంటే తెలిసిందే కదా, అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. స్టార్ట్ అవడంలోనే అప్ ఎక్కాను. పికప్ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు అయితే అదే. సెకండ్ గేర్ వేద్దాము. గేర్ వేయడానికి కూడా చాలా ఈజీ ఉంది, ఇక్కడ హార్డ్ గా లేదు. కొత్త కార్ అయినా కానీ హార్డ్ గా అయితే అనిపించట్లేదు. కాకపోతే కొంచెం ఏంటంటే నాకు ఫ్రంట్ రోడ్ క్లియరెన్స్ కొంచెము, కొత్త కార్ కదా, అడ్జస్ట్ అవ్వాలి. సో ఆ డైమెన్షన్స్ కి అలవాటు పడాలి. కొంచెం నన్ను అంటే లైక్ సీట్ అడ్జస్ట్మెంట్ లేదు కదా, నాకు అది ఫాల్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే నా హైట్ కి నేను ఇలా కూర్చుంటే నాకు గ్రౌండ్ కనిపించట్లేదు రోడ్డు. కొంచెం సీట్ అడ్జస్ట్మెంట్ కనుక ఉండినట్టయితే నేను అప్ చేసుకుంటే నాకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు చూసారు నేను తల ఇలా పెట్టి డ్రైవ్ చేసిన, ఏదో కొత్త వాళ్ళు ఇప్పుడే కార్ ఎక్కి డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. నా హైట్ కి ఇలా ఉందంటే ఇంకొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం అవుతుందని చెప్తున్నాను. మెయిన్ డిఫాల్ట్ సీట్ అడ్జస్ట్మెంట్ లేకపోవడం ఈ కార్లో. సో ఓకే, డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ ఎలా పట్టుకోవాలనేది కూడా నేను ఇన్ ఫ్యూచర్ లో చెప్తాను. ఇప్పుడు నేను పట్టుకుంటున్న స్టీరింగ్ ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఇది పట్టుకోకూడదు, కిందే పట్టుకోవాలి. పట్టుకుంటేనే దాని మూమెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ కింద పార్ట్లు పట్టుకొని మాత్రమే స్టీరింగ్ కంట్రోల్ చేయాలి. ఇక్కడ పట్టుకోకూడదు, ఈజీ అనేది రాదు. సో బట్ బేసిక్గా మనకి ఇక్కడ పట్టుకొని స్టీరింగ్ అనగానే ఇలా పట్టేసుకుంటాం. సో అది అలా కాదు. హారన్ చాలా గట్టిగా కొడుతుంది. అప్ రోడ్స్ లో వెళ్తున్నాం కాబట్టి సో సెకండ్ గేర్ లోనే వెళ్తున్నాను. మనం స్పీడ్ బ్రేకర్ రావాలి ఇప్పుడు ఖచ్చితంగా. సో స్పీడ్ బ్రేకర్లు మన దగ్గర రావు కాబట్టి మనమే స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే దీని కుషనింగ్ ఎలా ఉంది, షాక్ అబ్జర్స్ ఎలా ఉందని తెలుసుకోవాలి కదా. సో స్పీడ్ బ్రేకర్ వెతుక్కొని మరి వెళ్దాం. ఓకే, సో రోడ్ ఎక్కబోతున్నాను. చూడు పక్కన సైడ్ నాకు కొంచెము నిజం చెప్పాలంటే డైమెన్షన్స్ కొంచెం కష్టంగానే ఉంది, కొత్త కారు కాబట్టి. మనకి సైడ్ మిర్రర్ పెట్టుకునే పొజిషన్ కూడా తెలుసు కదా, చాలా మందికి తెలిసే ఉంటుంది. మనకి డ్రైవర్ సీట్ హ్యాండిల్ దగ్గర నుంచి వ్యూ కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి సైడ్ మిర్రర్. నాకు ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుంది, దాని దగ్గర షాక్ అబ్జర్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. షాక్ అబ్జర్స్ కూడా బాగున్నాయి అండ్ పికప్ అయితే చాలా బాగుంది. దీని టార్క్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా సెకండ్ గేర్లో కూడా బాగా వెళ్తుంది. ఇది స్పీడ్ బ్రేకర్ వచ్చింది, నేను బ్రేక్ కొట్టను, చూద్దాం. ఓకే, చాలా సాఫ్ట్గా వెళ్తుంది. బాడీ అయితే పెద్ద కదలట్లేదు, మన బస్సులో ఎక్కినట్టయితే లేదు. సో చూస్తున్నాం కదా, నేను బ్రేక్ అయితే కొట్టలేదు స్పీడ్ బ్రేకర్ దగ్గర.
అండ్ స్టీరింగ్ కంఫర్ట్ అయితే స్టీరింగ్ కూడా చాలా బాగుంది, కంఫర్ట్ చాలా ఈజీగా ఉంది స్టీరింగ్ మూమెంట్. అలానే నేను ఎడపెడ తిప్పలేను, ఇప్పుడు రోడ్ పైన ఉన్నాను కాబట్టి చాలా నేను ఇటు తిప్పితే చాలా అసలు ఇలా అంటే ఇటు తిరిగిపోతుంది వీల్స్, అంత కంట్రోల్ బాగుంది. ప్రస్తుతానికి ఇంతవరకే నేను డ్రైవ్ చేసి చూపించగలుగుతున్నాను. ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేయాలని ఉంది, ట్రావెల్ చేసి లాంగ్ డ్రైవ్లో అయితేనే ఎక్కువ తెలుస్తాయి పాయింట్స్. ఇప్పుడు ఇక్కడిక్కడ మనం డ్రైవ్ చేసినంత మాత్రం తెలియదు, స్పీడ్ వెళ్ళాలంటే మాత్రం హైవేకి వెళ్ళాల్సిందే. హైవేలో అయితేనే స్పీడ్గా డ్రైవ్ చేయగలుగుతాం, డ్రైవింగ్ పికప్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మాత్రం సిటీ డ్రైవ్లో ఎలా ఉంది అని మాత్రం చెప్పగలుగుతాను. అదే సిటీ డ్రైవ్లో చెప్పింది ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎలా ఉంది, టర్నింగ్ రేడియన్ ఎలా ఉంది. సో టర్నింగ్ కూడా చాలా బాగా తీసుకుంటుంది, స్టీరింగ్ చాలా బాగుంది. మనకి కార్ డైమెన్షన్ విషయానికి వస్తే 3995 mm లెంత్ ఉంది, 1765 విత్ ఉంది, 1550 mm హైట్ ఉంది. వీల్ బేస్ వచ్చి 2520 mm వీల్ బేస్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 190 mm ఉంది. సో ఇదన్నమాట కార్ డ్రైవ్ చేశాను. స్టీరింగ్ బాగుంది, షాక్ అబ్జర్వర్స్ బాగున్నాయి, టార్క్ అనేది చాలా బాగుంది. అండ్ జస్ట్ సెకండ్ గేర్ లో కూడా చాలా బాగా వెళ్తుంది. పికప్ అయితే అప్ లో కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ హైవే మీద వెళ్తే ఇంకొంచెం బాగా తెలుస్తుంది, బట్ అంత పాసిబిలిటీ లేదు కాబట్టి చిన్నది కొంచెం దూరం వరకే ట్రై చేసి చూసాను. ఓవరాల్ గా కార్ ఏంటంటే ఫ్రంట్ లో పార్ట్ వైజ్ కార్పెట్ ఏరియా అంతా కూడా స్టైలిష్ గా ఉంది, బూట్ స్పేస్ కూడా సఫిషియెంట్ గా ఉంది, అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా కంఫర్ట్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. టచ్ స్క్రీన్ గానీ, బ్యాక్ రేర్ కెమెరా గానీ, 3 ప్యాసింజర్స్ కి హెడ్ రెస్ట్ ఇచ్చారు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు, 3 బెల్ట్స్ ఇచ్చారు. సో ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఒక చిన్న కార్ వెళ్ళడానికి ఫ్యామిలీతో కంఫర్టబుల్ గా ఉండడానికి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చారు. మైనస్ అనిపించింది ఏంటంటే సీట్ అడ్జస్ట్మెంట్. పర్సనల్లీ నాకు డ్రైవింగ్ కి ఇంకొంచెం నాకు ఈ హైట్ కు ఉంటే గ్రౌండ్ అనేది చాలా క్లియర్ గా కనపడుతుండే. కొంచెం కింద కావడం వల్ల కొత్త కార్ వల్ల అలవాటు పడిపోతే ఏముండదు, నాకు కొత్తగా అనిపించింది కాబట్టి కొంచెం అంటే డైమెన్షన్స్ కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. బూట్ కిట్ లో లైట్ అయితే లేదు, సీట్ అడ్జస్ట్మెంట్ లేదు, బ్యాక్ రో వాళ్ళకి ఏసీ అడ్జస్ట్మెంట్ పాయింట్స్ అయితే లేవు, ఇక్కడ ఆమ్రెస్ట్ లేదు. అంటే చిన్నవి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకున్నాం కాబట్టి ఇట్లాంటివన్నీ ఇవ్వలేదు. ఇవన్నీ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది. సో ఇది మిడ్ రేంజ్ కారు. సో బేసిక్ నుంచి ఉంటాయి కదా మిడ్ రేంజ్, హై రేంజ్. సో హై రేంజ్ లో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఓవరాల్ గా అనమాట ఈ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలా ఉంది. ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు ఫ్యాన్ అయితే కొంచెం నాయిసీగా ఉంది, చూసారు కదా. ఫ్యాన్ అనేది ఎక్కువ ఫుల్ గా పెడితే కనుక చిన్నపాటి నాయిసీ అనేది అయితే వస్తుంది. ఇవన్నీ చిన్నవి జస్ట్ ఇగ్నోర్ చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలో ది బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇది మారుతి సుజుకి ఫ్రాంక్స్ యొక్క రివ్యూ అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.